తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు. వారితో మాట్లాడదాం. వినాయక చవితి పండగ అసలు ఈ మాసంలో ఏ రోజు చేసుకోవాలి? కొంతమంది మంగళవారం అంటున్నారు, కొంతమంది బుధవారం అంటున్నారు. దాని గురించి క్లారిఫికేషన్ తీసుకుందాం. అలాగే వినాయక చవితి పండగ ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎలాంటి పూజలో ఎలాంటి కంపల్సరీగా పెట్టాల్సినటువంటి వస్తువులు ఏంటి, ఎలాంటి ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి, ఇలా అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలతో పూజ చేస్తే ఆ రకమైనటువంటి ఫలితము మనం పొందలేము. పైగా వినాయకుని విగ్రహానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, కొనుగోలు చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఏకదంతము ఉండాలి. ప్రధానంగా ఒక దంతము సగం వరకు ఉండాలి. ఇక రెండవ ప్రమాణం ఏం చూడాలి అంటే, వినాయకుని యొక్క తొండము కుడివైపున ఉంటే శుభకరం, శ్రేయస్కరం. ఎడమ వైపున ఉంటే వామాచారము. తాంత్రిక విధానంలో ఎడమ వైపునటువంటి తొండం, ఎడమ వైపునటువంటి విగ్రహాన్ని కొలుస్తారు. కాబట్టి మనం అందరం కూడా దక్షిణాచారము శాస్త్ర ప్రకారం వెళతాం. కాబట్టి కుడివైపు ఉన్నటువంటి తొండాన్ని మనం ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా విగ్రహానికి యజ్ఞోపవీతం ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకోవాలి. చాలా మటుకు ఇప్పుడు ఫ్యాషన్ గా యజ్ఞోపవీతాన్ని ఉంచట్లేదు. కాబట్టి యజ్ఞోపవీతం ఉండాలి. మరీ ముఖ్యంగా దొరికితే కనుక ఉదరానికి నాగాభరణం అనేటువంటిది ఉండాలి. అంటే నాగుపాము కడుపుకి చుట్టుకుని ఉన్నట్టుగా ఉన్నటువంటి విగ్రహం గనక దొరికితే మట్టితో చేసిన దాంట్లో చాలా శ్రేయస్కరము. క్షణంలోనే పూజ చేసినటువంటి క్షణంలోనే ఆ వినాయకుడు అనుగ్రహిస్తాడని చెప్పి మనకు చెప్పబడి ఉంది. ఇక చాలా మటుకు తొండము కొన్ని ప్రదేశాలలో చూస్తున్నట్లయితే తొండం ఇలా కిందికి వాలి ఉంటుంది, లేదా కొంత పైకి తేలి ఉంటుంది. కిందికి వాలి ఉన్నటువంటిది తపోనిష్ట, పైకి తేలి ఉన్నటువంటి విగ్రహము యోగనిష్ట. యోగనిష్టలో ఉన్న వినాయకుడిని, తపోనిష్టలో ఉన్నటువంటి వినాయకుడిని పూజించకూడదు. ఎందుకంటే తపో యోగ నిష్టలకి భంగం కలిగించిన వాళ్ళం. పూజ చేసినందువల్ల వచ్చే మంచి జరగకపోగా ఇలా తొండం కిందికి, తొండం పైకి ఉన్నటువంటి విగ్రహాన్ని గనక ఆరాధన చేస్తే మనకు అశుభ ఫలితాలు ఎక్కువగా వస్తాయి. వినాయకుడి యొక్క ఆగ్రహానికి గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఎలాంటి విగ్రహాన్ని పెట్టుకోవాలంటారు? చెప్పాను కదమ్మా, కుడివైపు ఉన్నటువంటి తొండం ఉన్నటువంటి విగ్రహం, ఏకదంతం ఉన్నటువంటిది నాగాభరణం కలిగినటువంటి విగ్రహము, మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని మనం కొని తెచ్చుకోవాలి. మిగతా వస్తువులన్నీ కూడాను ఆ రోజున ఉదయం పూట తీసుకొని వచ్చి మనం పూజా విధానంలో వాడుకోవచ్చు. మరి ఏ సమయంలో ఈ సంవత్సరం వినాయక చవితి పూజ జరిపించుకోవాలి? అలాగే పత్రులు మనకి చూస్తూ ఉంటే కొన్ని స్థలాల్లో 21 పత్రులు దొరకచ్చు, దొరకకపోవచ్చు. అలాంటి పక్షంలో పూజలో ప్రత్యేకంగా ఇవి పెడితే సరిపోతాయి అన్నట్టుగా ఏమైనా ఉందంటారా? పూజా విధానంలో చూసుకుంటే మనకు ఇంట్లో గనక చేసుకుంటే ఉదయం పూట, మంటపాల్లో అయితే సాయంత్రం పూట చేసుకునే ఆచారం ఉంది. కాబట్టి సూర్యోదయానికి చవితి తిథి బుధవారం నాడుంది కాబట్టి ఆ రోజంతా మధ్యాహ్నం చవితి వెళ్ళిపోయినా ఆ రోజంతా చవితి తిథి కిందనే లెక్క పెట్టుకుంటాం. కాబట్టి ఏ సమయంలోనే చేసుకోవచ్చు. విశేషమైనటువంటి సమయం కావాలి అనుకునేటువంటి వాళ్ళు 9:30 నుంచి 11:30 మధ్య కాలంలో ఉండేటువంటి సమయం తులాలగ్నంలో ఉంటుంది. తులాలగ్నానికి శుభకరుడైనటువంటి గురువు వీక్షణ ఉంది. పైగా అష్టమ శుద్ధి కూడా ఉన్నటువంటి కారణం చేత ఆ విధంగా ఆ రోజున, అనగా బుధవారం రోజున 9:30 నుంచి 11:30 మధ్య కాలంలో చేసుకోవచ్చు. ఎందుకు అనంటే ఆ సమయంలో గురుహోర కూడా ఉంటుంది 10 నుంచి సంబంధించి. కాబట్టి నిరభ్యంతరంగా ఆ సమయంలో చేసుకోవచ్చు. ఇక 21 పత్రులు ఇప్పుడున్నటువంటి నగరాల్లో దొరికే అవకాశం లేదు. కొన్ని చోట్ల ప్రామాణికంగా తీసుకుని వస్తున్నారు. ఉదాహరణకి దేవదారు వృక్షము అనేటువంటిది సంబంధించిన పత్రం పెట్టాలి. దేవదారు కావాలి అని అంటే అడవుల్లోకి వెళ్ళాలి, లేదా హిమాలయాల దగ్గరలో పెరుగుతాయి, అక్కడి నుంచి పట్టుకురాలేం కదా. అలాగే చాలా మటుకు దొరికినన్ని పత్రాలతో పూజ చేసి మిగతా పత్రాలు కూడా దొరకలేదు అని చింతించేటువంటి వ్యవస్థ కాకుండా ఆ యొక్క వినాయకుడికి పరమ ప్రీతికరమైనటువంటి పత్రము గరిక. అయితే ఈ గరికని ఏ విధంగా మనం తీసుకోవాలి అని అంటే, అందరూ కూడా గరిక వేళ్ల నుంచి తీసుకుంటారు. అలా కాకూడదు. గరిక కనుక మనకు ఈ యొక్క మారేడు దళం అయితే ఏ విధంగా 3 పత్రాలు ఉంటాయో, అలాగే గరిక కూడా 3 విధాలుగా, అనగా మధ్యలో ఒకటి ఇటుపక్క అటుపక్క ఉంటుంది. అదే దూర్వము. దూర్వ అంకురము. దూర్వం అంటే గరిక, అంకురం అంటే చివర అని అర్థం. కాబట్టి ఆ 3 కలిసి ఉన్నటువంటి భాగాన్ని కట్ చేసి
చక్కగా కడుక్కోవాలి. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని మంచిగా చూసి తింటాం, కట్టుకునే బట్ట మంచిగా శుభ్రంగా కట్టుకుంటాం. బజార్లో దొరికినటువంటి గరిక కట్టను పట్టుకొచ్చి పూజలో అప్పుడు విప్పి పూజ చేస్తే మలినంతో చేసినటువంటి ఫలితం పొందుతాం. కాబట్టి శుభ్రం చేసి చక్కగా రాగానే ఆ యొక్క గరిక కట్టనంతా కూడా శుభ్రంగా నీటిలో కడిగి అంకురములు 3 ఉన్నటువంటి దగ్గర ఆ తొడిమ తీసి ఆ విధంగా మీరు ఆ 21 పత్రాలతో పూజ దొరకలేదనే భావంతో కాకుండా ప్రతి ఒక్క పత్రం పేరు చెబుతూ దూర్వం సమర్పయామి అని చెప్పుకుంటే గనక మనస్ఫూర్తిగా ఆ యొక్క పూజ చేసిన, షోడశనామాలతో పూజ చేసిన, 21 పత్రాల భావంతో కలిసి పూజ చేసిన, అష్టోత్తర విధానంతో ఆ గణపతికి అష్టోత్తర పూజ గరికతో చేసిన సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని గణపతి అనుగ్రహిస్తాడు. 21 పత్రాలు లేవే అని బాధపడకుండా గరికతో విశేషంగా ఆ స్వామికి అర్చన చేయవచ్చు. అలాగే వినాయకుడికి ప్రత్యేకంగా నైవేద్యం గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. లడ్డు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇంకా ప్రత్యేకించి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి? వినాయకుడికి సంబంధించినటువంటి నైవేద్యాలలో మోదకాలు, ఉండ్రాళ్ళు, తాళికాలు ఇలా చాలా చెప్పబడి ఉన్నాయి. వెలగపండు, అరటిపండు. ఇక్కడ ప్రధానంగా వినాయకుడికి సంబంధించి పెట్టవలసినటువంటి నైవేద్యాలలో దోసపండు అనేటువంటిది చాలా ప్రత్యేకమైనది. ఆ నైవేద్యం దోసపండు గనక పెడితే చాలా శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఆ యొక్క వినాయకుడి తండ్రి అయినటువంటి మృత్యుంజయుని యొక్క మంత్రంలో కూడా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షే యమామృతాత్. ఇలా ఈ యొక్క శ్లోకంలో అర్థం ఏంటంటే మృత్యువు పండిన దోసపండు తొడిమ ఎలా అయితే బాధ లేకుండా ఇలా పట్టుకోగానే బయటికి వస్తుందో అలాగే నా ప్రాణం నా శరీరం నుంచి వెళ్ళిపోవాలి, అనుగ్రహించని చెప్పి మృత్యుంజయుని వేడుకుంటాం. అంటే దోసపండుని అక్కడ మనం ప్రామాణికంగా చూపించాం. అలాగే ఈ దోసపండు ఈ యొక్క విత్తనాలు కూడా తనంతర తానికే విచ్చుకున్న తర్వాత తనంతర తానికే బయటికి వచ్చేసిస్తుంది. కాబట్టి ఈ యొక్క వినాయకుడికి దోసపండు చాలా ప్రత్యేకమైన నైవేద్యంగా చెప్పవచ్చు. వెలగపండ్లు పెట్టవచ్చు, అరటిపండ్లు పెట్టవచ్చు, చెరుకుగడలు పెట్టవచ్చు. ఏమీ లేకపోయినా, పెట్టగలిగే శక్తి లేకపోయినా, అందరికీ అన్ని శక్తి ఉండాలని లేదు కదా, కనీసం ఇంత చిన్న బెల్లం ముక్కనైనా పెట్టవచ్చు. దోస కాయ కాదమ్మా, దోస పండు అనేటువంటిది నైవేద్యంగా పెట్టాలి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ సెప్టెంబర్ 7వ తారీఖు రోజున భాద్రపద పౌర్ణమి సందర్భంగా గ్రహణం ఏర్పడబోతుంది శతభిష పూర్వభాద్ర నక్షత్రాల్లో. కాబట్టి ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళతో పాటుగా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి కూడా గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో ఆ రోజు రాత్రి 9 గంటలకి ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో ఈ యొక్క గ్రహణ దోష నివారణ కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతున్నాయి. జపాలు, హోమాలు జరుగుతాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ చెప్పినటువంటి మేష, మిథున, కర్కాటక సంబంధించినటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వాళ్ళకి ప్రాధాన్యత ఈ యొక్క దోష ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ శ్రీశైలంలో జరిగేటువంటి గ్రహణ దోష నివారణ పూజా కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. పూజా విధానం, ఇంకా వినాయకుడిని ఏ విధంగా పూజించుకోవాలి, ఆ రోజు ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్న వాళ్ళు ఎలా పూజించుకోవాలి, అలాగే మండపంలో వినాయక ప్రతిష్ఠ చేసి ఏ విధంగా పూజించుకోవాలి? ఇంట్లో అయినా కానీ మండపంలో అయినా కానీ తేడా ఏంటంటే ఇంట్లో చేసుకుంటే 1 రోజు కానీ లేదా 3 రోజులు కానీ చేస్తాం. ఎందుకంటే ఇంట్లో ఏ విధంగానైనా కానీ పూజ చేసినప్పుడు ఎన్ని రోజులు ఉంచుకుంటామో బేసి సంఖ్యలోనే మనం ఉంచుకోవాలి. నిమజ్జనం కూడా బేసి సంఖ్య రోజునే చేయాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్ని రోజులు ఉంచుకుంటామో అన్ని రోజులు కైంకర్యాలు స్వామివారికి 3 పూటలా సమర్పించాలి. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం. కాబట్టి ఈ విధమైనటువంటి మంటపాల్లో మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. ఇంట్లో అయితే 1 రోజు లేదా మాక్సిమం భక్తి ఎక్కువ అంటే 3 రోజులు. కాబట్టి ఆ విధానంగా ఇంట్లో ఈ వినాయకుని యొక్క వ్రతకల్ప విధానముగా కల్పం దొరుకుతుంది. విధానంలో ఏంటంటే చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఈ యొక్క వినాయక వ్రత కథ సంబంధించినటువంటి వ్రతకల్ప పుస్తకం కనుక తెచ్చుకున్నట్లయితే డైరెక్ట్ గా వినాయకుడి యొక్క పూజ అనేటువంటిది చేస్తుంటారు. కానీ మనకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం చెప్పబడినటువంటిది ఏంటంటే ఏ పూజ చేసినా ఆఖరికి వినాయకుడికి పూజ చేసినా ముందు గణపతి పూజ చేయాలి. అందుకనే మొట్టమొదటిగా గణపతి పూజ అనేటువంటిది జరిపించి తదనంతరం వినాయకుని యొక్క వ్రత అనేటువంటిది చేసుకోవాలి. ఇది విధానం. అంటే ఇక్కడ మొదలు గణపతికి చేయాలి, తర్వాత వరసిద్ధి వినాయకుని యొక్క వ్రతం అనేది ఆచరించాలి. ఇది విధానం అమ్మా. ఈసారి నిమజ్జనం సమయానికి గ్రహణం కూడా వస్తుంది. సెప్టెంబర్ 7న గ్రహణం కూడా ఉంది. కాబట్టి ఎన్ని రోజులు స్వామిని పూజించుకోవాలి, ఎప్పుడు నిమజ్జనం చేసుకోవాలి? ఇక్కడ సంబంధించినటువంటి చాలా మందికి మీమాంస ఉంది. అంటే
ఈ గ్రహణ సందర్భంగా నిమజ్జనం అనేటువంటిది పనికిరాదు కాబట్టి 5 రోజుల్లోనో 7 రోజుల్లోనో 9 రోజుల్లోనో ముగించేయండి అని చెప్పి మనకు అనేక విధాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. అనేక ప్రసార మాధ్యమాల్లో కూడా గ్రహణం ఉంది కాబట్టి ముందు 3 రోజుల ముందే మీరు నిమజ్జన కార్యక్రమం జరిపించేయండి అని. కానీ ప్రామాణికమైనటువంటిది మనకు కొన్ని ఉన్నాయమ్మా. కాణిపాక దేవాలయం కనుక చూసుకున్నట్లయితే ఏకవింశతి రోజులు అనగా 21 రోజుల పాటు ఈ యొక్క వినాయకుడి యొక్క ఆరాధన ఉత్సవాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. వినాయకుడి యొక్క సంబంధించినటువంటి మహోత్సవాలు. కాబట్టి అక్కడ సంబంధించినటువంటి ఆచారంలో చూస్తే ఆ గ్రహణ శూల అనేటువంటి గ్రహణం ఏర్పడడానికి ముందు 9 గంటలు మాత్రమే. తదనంతరం ఆ గ్రహణ శూల శుద్ధి చేసుకుంటే తొలగిపోతుంది. కానీ అనంత పద్మనాభ చతుర్దశి అనేటువంటిది ఎప్పుడైతే కలుగుతుందో ఆ రోజే నిమజ్జనం చేయడం అనేది ఆచారం. కాబట్టి పౌర్ణమి ముందు రోజు అయింది కాబట్టి పౌర్ణమి రోజు వచ్చేటువంటి గ్రహణానికి నిమజ్జనానికి అసలు సంబంధమే లేదు. కాబట్టి నిరభ్యంతరంగా మనం ఎప్పటిలా అయితే ఉన్నామో ఆ విధంగానే మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు. గ్రహణం ఉంది కదా అని చెప్పి భయపడి 9 రోజులకు 11 రోజుల ఆచారం ఉంటే 11 రోజులే చేయాలి. 11 రోజులే శుద్ధి అన్నప్పుడు ఆ విధంగా పౌర్ణమి ముందు రోజే మనకు ఈ సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలి. అంటే సెప్టెంబర్ 6. గురుగారు, ఏటి సూతకం అలాగే మహిళలకి ఇబ్బందులు లాంటివి వచ్చినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఇప్పుడు సాధారణంగా అన్ని ప్రిపరేషన్ చేసుకుని పూజా విధానం అంతా ఇలా చేసుకోవాలని ఎంతో ఉత్సాహంతో అందరూ ఉంటారు. ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా ఉంటుంది పూజా విధానంలో. కానీ ఇది ప్రకృతి ధర్మంగా వచ్చేటువంటి ఋతుక్రమం అనేది చెప్పి రాదు. సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చేటువంటిది. ఆ విధంగా ఇబ్బందులు అనేటువంటి కలిగినప్పుడు అది 5వ రోజు అనగా వినాయక చవితి చేసుకునేటువంటి రోజు ఏదైతే ఉందో బుధవారం 5వ రోజు అయితే గనక చక్కగా స్నానం ఆచరించి ఆ రోజు వినాయకుని పూజ చేసుకోవచ్చు. 3 రోజులే కదా ఉండేది, 4వ రోజు మేము శుద్ధ అయిపోతామంటే 4వ రోజు ఇంటి పరిసరాలు శుభ్రపరచుకోవడానికి మాత్రమే శాస్త్రం అంగీకరిస్తుంది, కానీ దేవతా పూజలకి అంగీకరించదు. కాబట్టి వినాయక చవితి 4వ రోజు అయినా కానీ పూజ చేసుకోకూడదు. అటువంటి సంబంధించిన దాంట్లో భర్త గాని పిల్లలు గాని చేయవచ్చు, కానీ ఆ పూజ సంబంధించినటువంటి ఏ ప్రక్రియలో కూడా వాళ్ళు ఉండకూడదు. నియమం అంటే పూజ ఇచ్చేటువంటి నైవేద్యంలో కానీ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తిరగడం కానీ ఉండకూడదు. ఇది చేయాలి. ఇక ఏటి సూతకం అనేసరికి చాలా మందికి అనేక సందేహాలు ఎక్కువగా ఉంటుంటాయి. అంటే ఏటి సూతకం అనేటువంటి అర్థానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒకే ఇంటి పేరు గల వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ ఇంటి వాళ్ళందరూ, ఆ పేరులో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ ఆ సంవత్సరం పూజలు మానేస్తారు. మరి ఇంకా విచిత్రం విడ్డూరం ఏంటనంటే, ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్న చనిపోతే మిగతా 2 తమ్ముళ్ళు ఇంట్లో కూడా పూజ చేసుకోరు. అది చాలా తప్పు. శాస్త్రం ఎక్కడ చెప్పబడి ఉంది? ఇప్పుడు చెప్పినటువంటి 3కి కూడా తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి పోతే ఈ 3 అన్నదమ్ములకి ఏటి సూతకంలో ఉన్నట్టు లెక్క. తండ్రి లేడు కానీ 3 అన్నదమ్ములు ఉంటారు. అన్న పోతే అన్న కుటుంబానికి మాత్రమే ఏటి సూతకం తప్ప వీళ్ళకి ఏటి సూతకం ఉండదు. వీళ్ళు కేవలం 11 రోజుల వరకే మైల ఉంటుంది. తర్వాత వీళ్ళింట్లో వీళ్ళు శుభకార్యాలు వీళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశము ఇదొక్కటి. కాబట్టి ఏటి సూతకము అనేటువంటిది, అలాగే మహిళలకు వచ్చేటువంటి ఇబ్బందులు, ఇవి సాధారణంగా గమనించుకొని శాస్త్రాన్ని అనుసరించి ముందుకు పోవడం మంచిదమ్మా. గురుగారు, మీరు అన్నట్టు ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు లేదా ఇతర కారణాల వల్ల వినాయక చవితి రోజు పూజ కనుక చేసుకోకపోతే, అంటే మేము చేసుకోలేమని బాధపడుతూ ఉంటారు కదా, మరి ఆ పరిహారం కావాలి, వాళ్ళు కూడా చక్కగా పూజ చేసుకోవాలంటే వినాయక చవితి కాకుండా ఇంకే రోజైనా చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది చాలా మంది, అందరూ ఇంట్లో ఉండాలని లేదు కదా, చాలా మంది ప్రయాణంలో ఉంటారు, ఉండొచ్చు. కొంతమందికి మహిళలకు ఇబ్బంది ఉండి ఇంట్లో నేను చేసుకోలేకపోయాను అని ఉండవచ్చు. అలాగే కొన్ని కుటుంబాలలో ఏంటంటే బంధువులు చనిపోతారు, వాళ్ళకి 11 రోజులు 3 రోజులు వాళ్ళకు ఉన్నటువంటి బంధుత్వాన్ని బట్టి కొంతవరకు మైల ఉంటుంది. ఆ మైలలో ఈ పండుగ ఉండడం వల్ల చేసుకోలేకపోతారు. చాలా మందికి మనస్సు బాధగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి మనకు శాస్త్రం ఏం చెప్పబడి ఉందనంటే, ఈ యొక్క వినాయక చవితి ఇలాంటి సందర్భాల్లో చేసుకోలేనటువంటి వాళ్ళు, అనారోగ్యంతో ఉంటారు, కొంతమంది చేసుకోలేరు. ఇలాంటి వాళ్ళకి పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి ఉంది కదమ్మా, ఆ రోజున గనక వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరిస్తే వినాయక చవితి రోజున ఎటువంటి ఫలితాన్ని పొందుతామో అదే రోజున ఆచరించడం వల్ల, ఆ సంకష్టహర చతుర్థి రోజున ఆచరించడం వల్ల అటువంటి ఫలితమే మనం పొందుతాము. కాబట్టి నిరభ్యంతరంగా ఈ సంవత్సరం గడిచిపోయింది, మనకు వినాయక చవితి పండుగ లేదు అయ్యో అని బాధపడకుండా, ఆ చెప్పినటువంటి సంకష్టహర చతుర్థి భాద్రపద మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి రోజున మీరు ఆచరించండి, తప్పకుండా మీకు అదే ఫలితం కలుగుతుంది. గురుగారు,
పూర్వ సువాసినులు కూడా వినాయక చవితి పూజ చేసుకోవచ్చు అంటారా? పూర్వ సువాసనుల విషయంలో ఏదైనా కానీ చెయ్యాల్సినటువంటి పూజ ఏ దేవత అనుగ్రహం పొందాలో చెప్పబడి ఉందనంటే ఆశ్చర్యపోతారు. అసలు చెయ్యాల్సినటువంటిది గణపతి యొక్క అనుగ్రహం పొందడం. పూర్వ సువాసనులు ఖచ్చితంగా చేయాల్సిన వ్రతము వినాయక వ్రతం. వినాయకుడి యొక్క శాంతి కనుక జరిపించుకుంటే వచ్చే జన్మలో ఇలాంటి ఇబ్బంది కలిగినటువంటి జీవితం పొందరు. మళ్ళీ భవిష్యత్ జన్మలో దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్తతో జీవించి ఎక్కువ సంవత్సరాలు జీవించి ఉండేటువంటి యోగ్యత కలిగినటువంటి జన్మ దొరుకుతుంది. కాబట్టి నిరభ్యంతరంగా ఎవరేమనుకున్నా చేసుకోవాల్సినటువంటి వ్రతం పూర్వ సువాసనలు అంటే ఖచ్చితంగా ఈ పూజ చేసుకోవాల్సిందే. వినాయకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందే. అమ్మాయిలు కూడా, పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ విధంగా ఈ పూజ చేసుకోవడం వల్ల దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్త లభిస్తారు. గురుగారు, వినాయక చవితి పూజలో తప్పకుండా ఆచరించాల్సిన విధి విధానం అంటూ ఏమైనా ఉందంటారా? ఉంటే తెలియజేయండి. చాలా మంది బయట దొరికేటువంటి పుస్తకాల్ని పట్టి దాని విధానంగా ఆచరిస్తారు, చేస్తాం. అయితే ఆ పుస్తకంలో చాలా మటుకు కేవలం ఆ సంకల్పం ఉంటుంది, సంకల్పం తర్వాత పూజా విధానం చెప్తారు. కానీ అందులో ఉండాల్సినటువంటి ప్రధానంగా ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటిది ఉండదు. తర్వాత ఉద్వాసన అనేటువంటిది కూడా ఉండదు. ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటిది చేయకపోతే జరిగే నష్టం ఏంటంటే, గణపతిని ఆవాహన చేసినప్పుడు దైవశక్తి వస్తుంది, విగ్రహంలో మన ఇంట్లో ప్రసరిస్తుంది. కానీ రాగానే అందిపుచ్చుకొని ప్రాణ ప్రతిష్ఠ అంటే మనం పూజ చేస్తున్నంతసేపు ఆ శక్తి ఆ పూజా స్థలంలో ఉండాలి అన్నప్పుడు ప్రాణ ప్రతిష్ఠ మంత్రంతో ఉండాలి. తర్వాత పూజంతా అయిపోయిన తర్వాత హారతులు నైవేద్యం అన్ని ఇచ్చిన తర్వాత మర్చిపోతుంటాం. అంటే దైవశక్తి అలానే ఉండిపోతుంది. నువ్వు దైవశక్తిని అలా ఉంచుకున్నావంటే ప్రతి కాలంలో కూడా ఉపచారాలు చేయాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి 4 కాలాల్లో ఉపచారాలు చేసేంత శక్తి ఓపిక ఉంటే అలా చేయొచ్చు. లేకపోతే విసర్జన మంత్రంతో ఆ శక్తిని విసర్జించాలి. ఇవి రెండు ఆ పుస్తకాల్లో మీకు బయట దొరికే వ్రత కథా పుస్తకాల్లో దొరకవు. కాబట్టి ముందుగా ప్రాణ ప్రతిష్ఠా మంత్రం అనేటువంటిది ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా సెప్టెంబర్ 7వ తారీఖు రోజున భాద్రపద పౌర్ణమి, శతభిష మరియు పూర్వభాద్ర నక్షత్రంలో గ్రహణం వస్తుంది, రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఈ గ్రహణం వల్ల కొన్ని రాష్ట్రాల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు గ్రహణ ప్రభావ తదనంతరం ఉంటుంది. అనగా ముఖ్యంగా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో 7వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి ప్రారంభమవుతుంది. గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు అనేటివి, ముఖ్యంగా కొన్ని మూలమంత్ర దేవతల యొక్క మూలమంత్ర జపాలు, హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వాటి వివరాలు తెలుసుకోవచ్చు. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా చెప్పబడి ఆ యొక్క సంబంధించినటువంటి పూజా విధానం ఉంటుంది. ముఖ్యంగా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, కుంభ, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఆ సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్ఠా మంత్రం ఉన్నప్పుడు గణపతిని ధ్యానంతో ఆ స్వామిని పూజ చేయగానే ధ్యాన శ్లోకంతో తదనంతరం ఆ యొక్క సంబంధించినటువంటి ఈ తమలపాకు తీసుకోవాలి. తొడిమ ఇలా పెట్టుకొని ఆ తొడిమ మీద ఇలా ఈ బొటన వేలు పెట్టి గొడుగు ఆచ్ఛాదన పట్టినట్టుగా ఆ విగ్రహానికి ఆనిచ్చి ఈ మంత్రం చెప్పాలమ్మా. ఓం అసునీతే పునరస్మా సుచక్ష పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృణయా ఆనః స్వస్తి అమృతం వైహి ప్రాణ అమృతమాపహ ప్రాణ నేవయధా స్థానముపహ్వయతే. ఇలాంటి మంత్రంతో ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ఇక పూజంతా అయిపోయిన తర్వాత పూజ నైవేద్యము, కైంకర్యాలు అన్ని ఇచ్చిన తర్వాత స్వామిని ఉద్వాసన చెప్పాలి. కాబట్టి అక్షితలు తీసుకొని మనస్సులో ఈ విధంగా చెబుతూ ఆ అక్షితలు స్వామి దగ్గర వేయాలి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అనేటువంటి యొక్క మంత్రాన్ని చదివి అక్షితలు వేసి ఓంకారం చెబుతూ ఆ స్వామిని కదిలించాలి. ఈ విధంగా చేస్తే స్వామి యొక్క శక్తిని మనం విసర్జించిన వాళ్ళం అవుతాం. తద్వారా ఎంతసేపు ఉంటుందో ఆ దైవిక శక్తి మన ఇంట్లో మన సంబంధించినటువంటి పూర్తిగా మనం అనుభవిస్తాం, దైవానుగ్రహాన్ని పొందుతామని చెప్పవచ్చు. అలాగే వినాయక చవితి పూజలో గురుగారు చాలా మంది పుస్తకాలు, పెన్స్ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా చక్కగా పెట్టుకొని పూజించుకోవచ్చు అంటారా? అలాగే విద్యార్థులు కూడా ఎక్కువ చదువు రావాలి, మంచి
విజ్ఞానం కలగాలి అని చెప్పేసి వినాయకుడిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలకి మంచి చదువు రావాలి, మంచి మేధస్సు రావాలంటే ఈ వినాయక చవితి నవరాత్రులు కూడా ఏ విధంగా చేయొచ్చు తెలియదు. ఎందుకంటేనమ్మా మనకు చంచలత్వానికి కారణం పిల్లల మనస్తత్వం. ఒక చోట కుదురుగా ఉండరు. అటువంటి చంచలమైన మనస్సుని కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి వినాయకుడికి ఉంటుంది. అందుకనే మూలాధారము అనేటువంటిది ఉంది కదా, యోగ ధ్యానంలో పీక్ స్టేజ్ లోకి వెళ్ళిన వాళ్ళకి మూలాధారం గుండా ప్రవేశిస్తుంది. ఇలా అప్పుడు సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం కలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇదంతా కావాలి అని అంటే ఒక చోట కుదురుగా కూర్చునేటువంటి స్థితి. కాబట్టి విద్యార్థులు చిన్నపిల్లలకి అంత బుద్ధి అంతగా వికసించి ఉండదు. కాబట్టి వాళ్ళు చాలా ఫికిల్ మెంటాలిటీతో ఉంటారు, చదువుకున్నది గుర్తుండదు. ఇలాంటి మేధో సంపత్తి కావాలన్నా, పరీక్షలలో ఉత్తీర్ణత శాతం పెరగాలన్నా ఖచ్చితంగా వినాయకుడి యొక్క అనుగ్రహం కలగడం తప్పనిసరి. అందుకనే వాళ్ళు చదువుకునేటువంటి పుస్తకాలు అన్నీ కూడా ఆ వినాయకుని పూజలో పెడతారు. అందుకనే మీకు చూసినట్లయితే కాణిపాకం వినాయక స్వామికి సంబంధించిన దాంట్లో కూడా పెన్నులతో అభిషేకం చేసి వచ్చినటువంటి వాళ్ళకి పెన్నులన్నీ కూడా అందిస్తూ ఉంటుంటారు. ఈ ఆచారం అనాదిగా వస్తుందమ్మా. ఆ విధంగా చేస్తే మంచిదమ్మా. మరి ఈ నవరాత్రులు కూడా పిల్లలు చక్కగా పఠించుకునేటువంటి వినాయక స్తోత్రాల గురించి తెలియజేయండి. కేవలం పిల్లలనే కాకుండా అందరూ కూడా వినాయక చవితి రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి యొక్క మంత్రాన్ని ఎవరైతే 1000కి తక్కువ కాకుండా 10,000కైనా కానీ మించైనా కానీ ఆ రోజు కనుక పఠిస్తే వినాయకుడి యొక్క అనుగ్రహం సత్ఫలితము అతి శీఘ్రంగా కలుగుతుందని చెప్పవచ్చు. ఆ మంత్రము ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతెః ప్రచోదయాత్. ఇలా ఈ మంత్రాన్ని 1000కి తక్కువ కాకుండా ఆ వినాయక చవితి పండుగ రోజున జపం చేస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయమ్మా. వినాయక చవితి రోజు ఆచరించాల్సిన విధి విధానాలు, ఏ విధంగా పూజించుకోవాలి, అలాగే మాకున్నటువంటి ఎన్నో సందేహాలని చక్కగా నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, ఇది వినాయక చవితికి సంబంధించిన ప్రత్యేకమైన కార్యక్రమం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.